ఏది విన్ అయితే బాగుంటుందని జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నవీన్ యాదవ్ గారు 1,00,000 మెజార్టీతో గెలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాక పేదవాళ్ళకి అందరికీ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. 5వ సంవత్సరం నుంచి కేసీఆర్ గారి ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలన చేసినాక 10 సంవత్సరాల్లో మనం చూసాం ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వాలి, కొత్త రేషన్ కార్డు ఇవ్వలేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పేదలకు ఉచిత గృహ విద్యుత్, దాంతోపాటు సన్న బియ్యం ఇస్తున్నారు. సన్న బియ్యంతో పాటు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దాంతోపాటు అనేక కార్యక్రమాలు ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి చూసి నవీన్ యాదవ్ గారు లోకల్ క్యాండిడేట్, లోకల్లో ప్రతి ఒక్కరికి శిక్షులు ఉన్నారు. ఇక్కడ వాళ్ళకు గురుద్వార కోసం కూడా ఆయన ఓన్ డబ్బులు పెట్టి పనిచేస్తారు. దాంతోపాటు ఇక్కడ లోకల్ టెంపుల్ కూడా ఆయన ఓన్ డబ్బులు పెట్టి ప్రతి అందరికీ అన్న అంటే పలికి నాయకుడు ఆయన, అందరికీ కలిసిమెలిసి ఉండేవాళ్ళు. అలాగే మైనార్టీలకు కూడా చాలా హెల్ప్ చేసిండు ఆయన, అందరికీ హెల్ప్ చేసిన నాయకుడు. హెల్ప్ చేస్తున్నాడు అంటున్నారు కదా, దాని పరంగా చూస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారు కదా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అది అన్ని చేస్తున్నారు, టీఆర్ఎస్ పార్టీ కూడా అన్ని ఇచ్చింది కదా సంక్షేమ పథకాలు. టీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదు. గత 10 సంవత్సరాల్లో కొత్త రేషన్ కార్డు రాలేదు. ఎగ్జాంపుల్గా మీరు చెప్పండి, కార్డు వచ్చిందా మీకు? కనీసం యాడింగ్ చేసుకుని పేరు ఇవ్వలేదు. కనీసం కార్డులో కొత్త పేరు నమోదు చేసుకోవాలంటే కూడా ఇవ్వలేవాళ్ళు. కొత్త పింఛన్లు 10 సంవత్సరాలు అయితే కొత్త పింఛన్లు ఇప్పటివరకు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు చేస్తూనే స్టార్ట్ పింఛన్లు. దాంతోపాటు అనేక కార్యక్రమాలు, సన్న బియ్యం ఉండే ఆ బియ్యం మొత్తానికి తినకూడదు జనాలు, పేదలు సన్న బియ్యం ఇస్తున్న వాళ్ళకు. దాంతోపాటు తెలంగాణ గవర్నమెంట్ వచ్చాక కాంగ్రెస్ పార్టీ గెలిచినాక నిరుద్యోగులకు జాబ్స్ ఎక్కినారు, చాలా మందికి జాబ్స్ వచ్చినాయి. దాంతోపాటు అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ఈరోజు తెలంగాణలో రోడ్ల పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు చేవెళ్ళ రోడ్డు చూసి తాండూరు హైదరాబాద్ రోడ్ ఉంది. తాండూరు హైదరాబాద్ రోడ్ ఈ రోజు వరకు వాళ్ళు చేయలేరు. వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు 4 లైన్ కోసం, నేషనల్ హైవే కోసం ఇప్పుడు ట్రై చేస్తున్నారు. అంటే ఆ పరిస్థితి ఉంది. అదే మరి ఉదయమే యాక్సిడెంట్ అయింది, మరి చాలా మంది చనిపోయారు, మరి ఏం చేస్తున్నారు? అది కేసీఆర్ పాపం. అది కొందరు అక్కడ కావాలని చెట్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఆపడం. దానికోసమే ఆల్రెడీ శాంక్షన్ అనేది అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, మరి ఇప్పటివరకన్నా దాని పనులు మొదలెట్టి కొద్దిగా వెడల్పు శాంక్షన్ అయింది. 4 లైన్ ఉంది. అది 4 లైన్ ఉంది, శాంక్షన్ అయింది. ఆల్రెడీ రోడ్ మ్యాపింగ్లో చేసిన వాళ్ళు ఈపీఆర్ కూడా కంప్లీట్ చేసిన స్టార్ట్ అయింది రోడ్. అది చేయకపోవడానికి కారణం బీఆర్ఎస్. రోడ్ దీని రోజులు చేయక 10 సంవత్సరాలు చేయలేదు వాళ్ళు. సిటీకి దగ్గర పెట్టుకుని కూడా చివరి వరకు అంటే చాలా బాధ.